పేదలు ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అండగా ఉండాలని మంత్రి జోగి రమేష్ సూచించారు. నిరుపేదలు ఆర్థికంగా ఎదగడానికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ లబ్దిదారులకు సూచించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద ప్రభుత్వం జనవరి 1 నుంచి పెన్షన్లు నెలకు 3,000 రూపాయలకు పెంచిన సందర్భంగా పెడన మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పెడన పట్టణ పరిధిలోని లబ్దిదారులకు కొత్తగా పెన్షన్ మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలతో పాటు పెంపు చేసిన 3,000 పెన్షన్ సొమ్ము సీఎం లేఖ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెడన పట్టణ పరిధిలో మొత్తం 4,576 మంది లబ్దిదారులకు నెలకు 3,000 చొప్పున 1,37,60,60,000 అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే 2,250 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు పెన్షన్లతో పాటు ఒక్కో కుటుంబానికి 5 విడతలుగా నేతన్న నేస్తం కింద 1,20,000 అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పెడన మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, వైస్ చైర్పర్సన్లు ఎండి ఖాజా, బైలపాటి జ్యోతి, కౌన్సిలర్ కటకం ప్రసాద్, ఇన్ఛార్జి కమిషనర్ యేసుబాబు, పెడన తహసీల్దార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. మన మనవాళ్ళు మన మనవరాలు స్కూల్కి వెళ్తా ఉంటే మన అమ్మాయి అకౌంట్ లోనే మన కోడల అకౌంట్ లోనే డబ్బులు ఇస్తా ఉన్నాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్, 3 జతల బట్టలు, షూ, టై, బెల్ట్, పుస్తకాలు జగన్ అందిస్తా ఉన్నాడు. మధ్యాహ్నం గోరు ముద్దలు పెడతా ఉన్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళకి ఆఖరికి అమెరికా వెళ్ళినా సరే మన బిడ్డలకి 1 కోటి రూపాయలతో చదివిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమంది మన పెడన పట్టణంలో పెద్దవాళ్ళందరూ వచ్చారు, ఒక చోటకి చేరారు, పెన్షన్ పండుగను చేసుకుంటా ఉన్నాం. ఈ పండుగ వాతావరణంలో ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? మన పరిస్థితులు ఏంటి? జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకేం చేశాడు? నేను మీ గడప గడపకు వచ్చా, మీ ఇంటింటికి వచ్చా. వచ్చినప్పుడు అమ్మా ఇదిగో నీకు 2 లక్షలు ఇచ్చాం, 3 లక్షలు ఇచ్చాం, నీకు ఇళ్ల స్థలం ఇచ్చాం, నీకు ఇల్లు కట్టించాం, 10 లేఅవుట్లో ఇల్లు కట్టించాము, లేకపోతే బయటమ్మ లేఅవుట్లో ఇల్లు కట్టించాము అని చెప్పేసి ఒక్క మన పెడన పట్టణంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇవ్వనటువంటి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న పరిస్థితులు ఒక్కసారి గుర్తుకు చేసుకోమని చెప్తాను. 2,500 పెడనలో 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు ముగిశాయి. గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బల్ల గంగయ్య దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నియోజకవర్గ ఆధ్వర్యంలో అమ్మవారికి సారే ప్రసాదాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి పైడమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆ పార్టీకి చెందిన ఎస్వి బాబు, బత్తిన హరిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, వీర మహిళా కోఆర్డినేటర్ రావి సౌజన్య, మున్సిపల్ కౌన్సిలర్ మట్ట శివపావని, కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, చింతల లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మన పైన అందరిపైన ఉండి ఈసారి 2024లో జనసేన అధికారం ఫామ్ చేయబోతోంది. పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాల మంచి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడికి అమ్మవారికి సార సమర్పించాము. అందరికీ ఈ సంవత్సరం మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంది.
యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపుగా ఈ రోజుకి 25వ రోజుకి చేరుకుంది. అయితే మేము అడిగేది ఏమిటంటే ఈ 11,500 రూపాయలు మాకు చాలవు. మా ఇంటి కుటుంబాల ఖర్చులు పెరిగిన ఈ మామూలు రోజువారీ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ 11,500 సరిపోవు అని చెప్పేసి మేము పెంచమని చెప్పేసి అడుగుతున్నాము. అంగన్వాడీలో కూడా ఈ 11,500తో అంగన్వాడీలో గ్యాస్ బండ కానీ ఇంటిలో గ్యాస్ ఖర్చులు కానీ పెరిగిన ధరముల అంగన్వాడీ బండే 1,200 రూపాయలు అవుతుంది. కాబట్టి ఇంటిలో ఈ 11,500తో మేము పోషించుకోలేము అని అంగన్వాడీగా చెప్తున్నాము. అందువలన అంగన్వాడీ జీతాలు పెంచమని చెప్పి అడుగుతున్నాము. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం కనీస వేతనం ఇమ్మని చెప్తున్నాము. గ్రాడ్యుటీ అడుగుతున్నాము. కాబట్టి జగన్ గారు కనీస వేతనం గ్రాడ్యుటీ ఈ రెండు అమలు చేయవలసిందిగా కోరుచున్నాము. మీ విధుల్లోకి రాకపోతే మిమ్మల్ని తీసి వేరేగా ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటామంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన మేము మీ మీద అభిమానంతో మీరు పెట్టినోళ్ళు కాదు కదా, మాకు సెంట్రల్ స్టేటు వాళ్ళ ద్వారా మేము వచ్చాము. కానీ ఈ రోజున మీరు ఇంటికి వెళ్ళిపోతారు, మేము చెప్పే మాట వినపోతే కనుక మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, మేము పెంచాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాల్సిందే అని అల్టిమేటం జారీ చేయడం అది మీకు సమంజసంగా ఉందా? మేము అడుగుతున్నాం. కనీస వేతనం గ్రాట్యుటీ ఇవ్వమని అడుగుతున్నాం. మేమేమైనా మా కోరికలు ఏమైనా అడుగుతున్నామా? మా కష్టాలేంటి? మరి 25 ఏళ్ళ నుంచి మా సర్వీసులో ఉన్నాం. మరి మాకు రోగాలు రావా? మేము మనుషులమే కదా. మరి మీకు ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఎన్నెన్ని జీతాలు తీసుకుంటున్నారు, రోజుకి మీకు ఎన్ని అలవెన్సులు ఉంటాయి, బయట కాలు పెడితే ఎన్ని లక్షలు అవుతాయి. మరి మా పరిస్థితి ఏంటండి? మేము అక్కా చెల్లెమ్మలో మేమేం అడిగాం? కనీస వేతనం ఇమ్మన్నాం. పోనీ అది కూడా మేము ఇవ్వలేమంటున్నారు. తెలంగాణ కన్నా పోనీ 1000 రూపాయలు తక్కువ ఇవ్వు, పోనీ 18,000 వాళ్ళకి 15,000 ఇవ్వు అని మేమే దిగొస్తున్నాం. కానీ రూపాయి పెంచాం, మీరు వెళ్ళాల్సిందే. మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో పండితులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీస్వామి వారిని దర్శించుకోగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి దంపతులను చక్రధర్రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరరావు, సర్పంచ్ నందిగ మేరీరాణి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని చందమామ స్టూడియోలో ఒక కెమెరా 16,000 రూపాయల నగదు చోరీకి గురైంది. నగరంలోని చందమామ స్టూడియోలో ఒక కెమెరా 16,000 రూపాయల నగదు చోరీకి గురైంది. మెయిన్ రోడ్ లో ఈ స్టూడియోని గత రాత్రి 9:30కు మూసేసిన సిబ్బంది ఉదయం స్టూడియో తెరిచి చూడగానే చోరీ జరిగినట్టు గుర్తించారు. స్టూడియో పైభాగం పగలగొట్టి విలువైన కెమెరా నగదును దుండగులు చోరీ చేసినట్టుగా స్టూడియో సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి 9:30కి షాపు కట్టేయడం జరిగింది. ఉదయం రవీంద్ర గారు వచ్చి షాపు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చూసేటప్పటికి పైన రేక్కి కట్ చేసి అదంతా చంద్రవాదనగా కనపడుతుంది. లోన కెమెరా ఒకటి పోయింది. అది మరియు కౌంటర్లో ఉన్న క్యాష్ కూడా మొత్తం తీసుకెళ్ళిపోయారు. సుమారు 15,000 నుంచి 16,000 దాకా క్యాష్ ఉంది. అదిను Z6 కెమెరా ఒకటిను ఫ్లాష్ తీసుకెళ్ళిపోయారు. మిగతావన్నీ కూడా కెమెరాలు చంద్రవందరగా పడేసి వెళ్ళిపోయారు. సమాచారం మేరకు పోలీసులు వచ్చి క్లూస్ టీమ్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తా ఉన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు ఈ నెలాఖరుకల్లా నివేశన స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు ఈ నెలాఖరుకల్లా నివేశన స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మీడియాతో నిర్వహించిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధి లాంటి వారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర డైరీలు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ పెద్దిరోజా, ఆర్డీఓ వాణి తదితరులు పాల్గొన్నారు. ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇన్స్టెంట్గా రావాలని అంటే కనుక మధ్యలో ఈ మీడియా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి రోల్స్ని మీరు గత సంవత్సరంలో చేసి కృష్ణా జిల్లాకి ప్రజలకి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, ప్రజలకి మధ్యన మీరు ఒక వారధిలా ఉండి ఇప్పటి వరకు ఎంతో సహకారం అందించారు. దాన్ని మనం ఈ సంవత్సరం కూడా మనం కంటిన్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు మీడియాకి గవర్నమెంట్ తరఫున కూడా అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మీకు గవర్నమెంట్ మీకు శాంక్షన్ చేసింది. దానికి సంబంధించినటువంటి హౌస్ అండ్ అలాట్మెంట్ కూడా మేము త్వరలోనే జేసీ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వారికి కూడా చెప్తున్నాము. త్వరగా ఈ జర్నలిస్టులకి ఎవరికైతే మనం హౌస్ హెడ్స్ శాంక్షన్ చేస్తాము వాళ్ళ యొక్క ప్లేసెస్లో, వాళ్ళు చూస్ చేసుకున్న ప్లేసెస్లో త్వరగా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయాలని. సో ఈ సంవత్సరంలో ఎస్పెషల్లీ ఈ నెలలో 99% మీకు హౌస్ హెడ్స్ అలాట్మెంట్స్ ఏదో రకంగా మనం కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని కూడా మన జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా మీ ప్లేసెస్లో ఎక్కడైతే మనం హౌస్ సైట్స్ మీరు చూస్ చేసుకున్నారో అక్కడ ఒకవేళ గవర్నమెంట్ సైట్ లేకపోయినప్పటికీ ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే ఐడెంటిఫై చేసి ఎలాగో మీకు అక్కడ ఆ రేషియోస్తో ప్రభుత్వం మీరు కూడా సర్టన్ రేషియోలో మనం ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ప్రైవేట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఈ నెలాఖరు లోపలనే అందరికీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం పాతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. మొదటి శుక్రవారం సందర్భంగా పాతేపల్లిలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. ప్రత్యేక పూజలు అనంతరం హారతులిచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్టుగా ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కెర పొంగల్లో 4000 మందికి స్వీట్ తయారు చేయించినటువంటి దాతలు సోమశ్రీ ఇన్విటేషన్ జ్యువెలరీ కీర్తిశేషులు వడ్డీ రాము గారి అమ్మాయి సోమశ్రీ ఈవిడ ఏర్పాటు చేశారండి. 4,000 మందికి సరిపడా చక్కెర పొంగల్ మొత్తం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే దాదాపు 20,000 రూపాయల ఖర్చుతో కూరగాయల మొత్తాన్ని కూడా మనకు అమెరికా నుండి పంపించారండి. వరలక్ష్మి గోత్రం, సమ్మెట భూపతి నాయుడు గారు, సుగుణశ్రీ దంపతులు మరియు వడ్డీ జ్యోతిబాసు గారు, వారి యొక్క భార్య, వారి యొక్క సతీమణి లక్ష్మీ కుమారి గారు, తిలక్, శ్వేత దంపతులు వీరు కూరగాయలు మొత్తం కూడా వీరు పెరుగు బకెట్లు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈరోజు అన్నదానం అంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి యొక్క అన్నప్రసాదం సేకరించవలసింది కోరుతూ మనకి అయోధ్య రామ మందిరం నుండి అక్షింతలు పంపించి ఉన్నారు. ఈ అక్షింతలు కూడా భక్తులందరికీ యోగా వల్ల పరిపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం చేకూరుతాయని పలువురు భక్తులు పేర్కొన్నారు. యోగా వల్ల పరిపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం చేకూరుతాయని పలువురు భక్తులు పేర్కొన్నారు. గొడుగుపేటలో శంకర మఠం వద్ద ఆంధ్రప్రదేశ్ యోగా సభలు వారం రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక యోగా తరగతులు 5వ రోజుకు చేరుకున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన యోగా శిక్షణ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక యోగా తరగతులు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 7వ తేదీన యోగా గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు నగరం ఆంధ్రప్రదేశ్ యోగా సభ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు.
तब तक आप पूर्ण योगी है। जब तक शरीर का ज्ञान है तो आप नर हैं। योगी क्या होता है? योगी नर से नारायण बनता है। वो कैसे? अभ्यास से अपने चित्त को स्थूलता से हटाकर सूक्ष्मता में ले जाता है। सूक्ष्मता में ही परमात्मा, सूक्ष्मता में ही ईश्वर, सूक्ष्मता में ही आनंद, सूक्ष्मता में ही हमारे सभी मनुष्य के अंदर एक ब्रह्मांड है। ब्रह्मांड में मनुष्य भ्रमण करता है। उस ब्रह्मांड का मालिक मनुष्य स्वयं है। मनुष्य स्वयं नारायण है। भगवान ने मनुष्य को अपने जैसा बनाया और अवतार लेकर दिखाया कि तुम और हम एक है। సేవ చేయటం, అందరికీ ట్రీట్మెంట్స్ తీసుకోవటం, ఎటువంటి జబ్బులైనా నివృత్తి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక వారం రోజుల పాటు మనకి ఈ కార్యక్రమాలు చేయటంలో ఈరోజు 5వ రోజు. మా మచిలీపట్నంలో 5 శాఖలు ఉన్నాయి. దాంట్లో చింతగుండపాలెంలో మనకి మెయిన్ ఆశ్రమం, అక్కడ ఎంతో అద్వితీయంగా సొంత భవనంతో ఉండి ఎంతోమందికి ట్రీట్మెంట్ చేయటం జరిగింది. అట్లాగే ఈరోజు 5వ రోజు ఇక్కడ శంకరమఠం శాఖలో మటుకు వారు రావటము, ఇక్కడ భజన కార్యక్రమం ఇవన్నీ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. రేపు మటుకు మళ్ళీ ఎల్లుండ అంటే ఆదివారం నాడు 7వ తారీఖు శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది. ఆ శోభాయాత్ర ఏంటంటే పురవీధుల్లో అందరికీ తెలియపరచడం కోసం ఈ శోభాయాత్రతో మన యోగా అనేది ఏమిటి, యోగం అంటే ఏంటి అనేది తెలియపరుస్తూ ఉంటాము. అంచేత అర్హులైన పేదలందరికీ మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి రాజుబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో వారి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించి 68,990 మంది లబ్ధిదారులకు 97.76 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజాబాబు, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ దిల్షాద్ నజరానాతో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అర్హత కలిగి ఉండి ఏ ఒక్క ప్రభుత్వ పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లాలో వివిధ పథకాల కింద 1978 మంది లబ్ధిదారులకు 2.93 కోట్ల రూపాయలు కొత్తగా ద్వైవార్షిక మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు వివిధ పథకాల కింద 8 రకాల నమూనా మెగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ పిఎస్ఆర్ ప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ కె రాజేంద్రబాబు, మత్స్యశాఖ జేడీఏ చంద్రశేఖర్, చేనేత జౌళి శాఖ డిఓడి శ్రీనివాసరావు తదితర అధికారులు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. జూన్ నుంచి జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి, ఇలా 6 నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్, ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ, లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరకడం వల్ల కానీ, లేదా కావలసిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్తో మిస్ మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్ మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇతర ఏ కారణాల వల్లైనా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గన, ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గన 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా గీతాంజలి శర్మ పదవి బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా గీతాంజలి శర్మ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జాయింట్ కలెక్టర్ గా ఉన్న అపరాజితా సింగ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అపరాజితా సింగ్ స్థానంలో జాయింట్ కలెక్టర్ గా 2020 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన గీతాంజలి శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నేను నా ఊరు రాజస్థాన్లో ఉంది, జైపూర్. నేను అసలు జైపూర్ నుంచి
ఇంతకుముందు అసిస్టెంట్ కలెక్టర్గా ఈస్ట్ గోదావరిలో చేశాను, జాయింట్ ఈస్ట్ గోదావరి జిల్లా ఉన్నప్పుడు. దాని తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ తెనాలిగా నేను చేశాను. 1 సంవత్సరం 1 year and 3 months అట్లా చేశాను. దాని తర్వాత అడిషనల్ డైరెక్టర్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు జాయింట్ కలెక్టర్ కృష్ణగా నిన్న ఆర్డర్ వచ్చింది. అయితే ఈరోజు నేను జాయిన్ అయ్యాను. అందరికీ చాలా చాలా నమస్కారం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ గుడ్ టెన్యూర్ ఇన్ కృష్ణా జిల్లా. థ్యాంక్ యూ. ఇప్పుడు డిసైడ్ చేయలేదు, ప్రతి ఒక్క జిల్లాకి సెపరేట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 1 నెల తీసుకొని అసలు ఎందుకంటే కృష్ణా జిల్లా లాగా ఏమి జిల్లా లేదు. అసలు అందరికీ తెలుసు ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఎడ్యుకేటెడ్, చాలా అవేర్గా ఉంటారు కాబట్టి ఇక్కడ అంటే ఒక ప్రీ ఫార్మ్డ్ నోషన్ తోటి నేను రాలేదు ఇక్కడికి. 1 నెల చూసిన తర్వాత ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎట్లాగో చెప్తారు, మెయిన్ ఇష్యూస్ కలెక్టర్ సార్ కూడా గైడ్ చేస్తారు కాబట్టి అవన్నీ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను. ఓన్లీ పబ్లిక్ సర్వీస్ నా మెయిన్ మోటివేషన్, అంతా ఏమి స్పెసిఫిక్ ఏం సబ్జెక్ట్ లేదు. సో గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏదైతే ఉన్నాయో అది మనం టేకప్ తీసుకుంటాం. ఎట్లాగో ఎలక్షన్